వారీగా, జిల్లాల వారీగా, కులాల వారీగా చూసి సామాజిక ప్రాంతీయ సంతులనం అక్కడ కనపడుతున్నది. ఇందులో పెద్ద చెప్పులో పెద్ద దాన్ని ఏమంటామంటే కొత్తదనమే ఉండదు. కాకపోతే ఏంటంటే ఈసారి కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వచ్చినాయి. అది కొంత విశేషం. సీనియర్లు కాకుండా కొత్త వారితో ప్రభుత్వం నడపాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి కూడా యువరక్తం అవసరం ఉంది. 5 సంవత్సరాలు కష్టపడే తక్కువ ఉండే వాళ్ళతో పని ఉంది కాబట్టి బహుశా అరకి పూర్తి చేసి ఉంటారు. ఒకటైతే వాస్తవం, ఈ యొక్క మంత్రివర్గం 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు చేయాల్సిన పనులు, వేయాల్సిన ప్రణాళికలు, దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేస్తారని, ప్రజలు ఎంత భారీ మెజారిటీతో వేలకు వేల ఓట్ల తేడాతో మెజారిటీ ఇచ్చారో ఆ యొక్క మెజారిటీ ఇచ్చిన బాధ్యతను గుర్తిరిగి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ శాసనసభ సమావేశంలో 3 పార్టీల అధినేతలు కూడా ముఖ్య ఒక పిలిపించారు, కామన్ గా ఇచ్చింది. కక్ష పూర్తి విధానాలు మా యొక్క విధానం కాదు, రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధ పాలన అంటే ఏంటో చూపిస్తాం. చట్టపరంగా శాసనసభ అనేది ఎట్లా నడవాలో మేము ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాము అని చెప్పారు. తర్వాత ప్రతిపక్ష నేత కూడాను, అంటే ఆ హోదా లేదు ఆ వ్యక్తికి, అయితే నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతనికి కూడా ఫోన్ చేసి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేశారు. ఇది ఒక మంచి సాంప్రదాయం. అయితే ఆయన అందుబాటులో రాలేదని అంటున్నారు. సరే, వస్తే వచ్చారు, లేకపోతే అది లేదు, అది వారి ఇష్టం అనుకోండి. ఎందుకంటే గతంలో అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా పిలిచినప్పుడు ఆయన రాలేదు. అది ఆయన వ్యక్తిగత విషయాలు అది. ఎందుకంటే రాజకీయ పరంగా ఇంకా హస్మదృష్టితో ఉండి ఇంకా అదే మైండ్ సెట్ తో ఉంటే మనం చేయగలిగింది అయితే ఏమి లేదు. రాష్ట్రం మట్టుకి, రాష్ట్ర ప్రజల మట్టుకి మంచి రోజులు వచ్చాయని ఇవాళ చూసిన ఆ వేదికను చూసిన తర్వాత అందరికీ కూడా ఒక బలమైన నమ్మకం అయితే కలిగింది, కనపడింది. ఆ దిశగానే సాగుతుంది. కేంద్రం కూడాను ఎంతో సానుకూలంగా ఉన్నట్లుగా అక్కడ ఉన్న వాతావరణం కనబడింది. మోడీ గారు ఒక రకంగా చెప్పాలంటే వేదిక అక్కడ జరుగుతున్న టైంలో అశాంతం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పరస్పరం మాట్లాడుకోవటం, జోకులు వేసుకోవటము, ఒకరితో ఒకరు ఆహ్లాదకరంగా మాట్లాడుకున్న విధానం చూస్తే